నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడైతే తెలంగాణ పోరాటం స్టార్ట్ అయిందో, తెలంగాణ చరిత్రకి ఒక నాంది పలకాలి అని మన తెలంగాణ ప్రజలందరం కోరుకున్నామో, అది ఈరోజు 12 ఏళ్ళు అవుతున్నా కానీ తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలు ఇంకా నెరవేరలేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజల తలరాత మారలేదు. అన్యాయం జరుగుతూనే ఉంది. వలసలు మా పాలమూరు జిల్లాలో, పాలమూరు ఆడబడుచుగా నేను చెప్తున్నా, పాలమూరు జిల్లాలో 2015లో కేసీఆర్ గారు శంకుస్థాపన చేసినప్పుడు 30 నెలల్లో ఫినిష్ చేస్తా అన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పుడు 10 ఏళ్ళు అవుతున్నా కానీ ఇంకా ఫినిష్ కాలేదు. ఇప్పుడు ఏ ప్రభుత్వాన్ని నిందించే అధికారం కానీ అర్హత కానీ వాళ్ళకి లేదు. 10 ఏళ్ళు పాలనలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్. ఇప్పుడు 3 ఏళ్ళుగా పాలనలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్. ఇప్పుడు ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి అంటే ఒకప్పుడు 30,000 కోట్లు ఉన్న ప్రాజెక్టు ఈరోజు 80,000 కోట్లకు వచ్చింది. అంటే ఇది ప్రజల మీద భారం, ప్రజల మీద నష్టం. ఇప్పుడు ఇంకా జనం బాటా ప్రోగ్రాంలో మేము మొత్తం పాలమూరు జిల్లాకి వెళ్ళినప్పుడు చాలామంది ప్రజలు వాళ్ళ బాధని కానీ వాళ్ళ వ్యతిరేకతని కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద మనకు చెప్పడం జరిగింది. కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో సాధన సభ మొన్న లక్ష్మీపురంలోని సాధన సభలో ఈ 4 నెలల కాలంలో ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక ఫినిష్ అవ్వకపోతే మేము ఇమీడియట్గా ప్రజల కోసం పాదయాత్ర చేపట్టి దీనికోసం ఎక్కడికంటే అక్కడి వరకు వెళ్ళి పోరాడతామని స్పష్టంగా చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ ఆపోజిషన్ వాళ్ళు అందరూ వచ్చి మేము కూడా పాదయాత్ర చేస్తాం, మేము కూడా ప్రశ్నిస్తామంటే మీరు ప్రశ్నిస్తుంది ఎవరిని? మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత కోల్పోయారు. 10 ఏళ్ళు మీరు పాలనలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు. ఇప్పుడు పాలనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాటిని పట్టించుకుంటలేదు. మొత్తానికి ప్రజలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ఒక్కటి చెప్పగలను, ఇది ఇట్లానే ఇంకో 2 ఏళ్ళు కొనసాగిన తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం టీఆర్ఎస్ మేము ఫామ్ చేసిన తర్వాత ఖచ్చితంగా నవ తెలంగాణ నిర్మాణంలో మేము ఒక మంచి స్ఫూర్తిదాయకమైన పార్టీగా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ప్రతి ప్రాజెక్ట్ని ఎక్కడెక్కడ ఎవరెవరైతే 200, 300, 150 ఎకరాలు తీసుకొని వాళ్ళ సొంత లాభాలకి వాడుకుంటున్నారో అవన్నీ ప్రజలకు దక్కేలా పనిచేస్తామని గట్టిగా చెప్తున్నా. జై తెలంగాణ.